చూస్తున్నాం గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోని ప్లేన్ క్రాష్. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 265 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో ఎన్నడూ కూడా ఇటువంటి ఒక భారీ ప్రమాదాన్ని చవిచూడలేదు. చూడండి, ఇక్కడ మీకు కనబడుతోంది సెకండ్స్తో సహా. కొన్ని సెకండ్స్లోనే సుమారుగా 10 సెకండ్లో టేక్ ఆఫ్ తీసుకుంది ఫ్లైట్. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకోగానే అది స్టార్ట్ అయినటువంటి సమయాన్ని నుంచే చాలా తక్కువ సమయంలోనే అలా వెళ్ళిపోయింది, గాల్లోకి లేచింది. చాలా తక్కువ హైట్తో అది ప్రయాణం ప్రారంభించేసింది. సుమారుగా ఎగ్జాక్ట్గా 1 మినిట్లోనే అలా వెళ్ళిపోతూ కింద కుప్పకూలిపోయింది. బీజేసీ సో కాలేజ్లో ఈ ఫ్లైట్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. బీజేహెచ్ కాలేజ్లో ప్రస్తుతానికి ఈ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు చూసేవారంతా కూడా. సో బీజేఎం కాలేజీలో ఈ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయిన వెంటనే దట్టమైన పొగలు, అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ఫ్లైట్ భాగం మొత్తం కూడా పూర్తిగా తునాతునకలైపోయింది, బూడిదైపోయింది. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడికి చేరుకున్న వారందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో సుమారుగా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఆ మృతదేహాలను కూడా గుర్తుపట్టడం ఇబ్బందికరంగా మారింది. మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ ఉంది. వాళ్ళని DNA టెస్ట్ల కోసం పంపిస్తూ ఉన్నారు. సో అక్కడ నిజంగా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలే. సో ప్రజెంట్ అక్కడ జరిగేటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటే ఎవరైనా కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ये तो चंद्रकांत भी बोलता था, आँखना गोटा जो फूटत करे रसी को शू फूटा के खबर पड़ती है, ढम ढम आवाज आवे है, ढम ढम आवाज आवे है. సో ప్రజెంట్ అయితే అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఆ ఫ్లైట్లో సుమారుగా 242 మంది ప్రయాణిస్తుండగా ఒకే ఒక్కరు కొన్ని గాయాలతో బయటపడగలిగారు. మిగిలిన వారంతా కూడా సజీవంగా అక్కడే సమాధైపోయారు, అగ్నికి ఆహుతైపోయారు. కనీసం వారి మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి, వారి మృతదేహాలను కూడా గుర్తించలేం. అంతటి దారుణమైన పరిస్థితి. ఎవరి శరీర భాగాలు ఎక్కడున్నాయో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. 241 మంది డైరెక్ట్గా ఆ ప్లేన్లో ప్రయాణించేవారు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ బాక్స్లో ఆ కనబడుతున్నటువంటి టీ-షర్ట్ వేసుకున్న వ్యక్తి మాత్రం ఒక్కడే బయటపడగలిగాడు. సో కొన్ని సెకండ్స్లోనే అంతా జరిగిపోయిందని చెప్తున్నారు ఆయన. సో వెంటనే ఎమర్జెన్సీ అంటే అక్కడ ఒక్కసారిగా ఫ్లైట్లో నుంచి ఆ సంఘటన జరిగినప్పుడు నేను దూకేశానని చెప్తున్నారు. ఈ మృత్యుంజయుడి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. సో ఈ ఒక్కడు మాత్రమే బయటపడగలిగాడు. కానీ ఆ ప్రమాద దాటికి ఆయన కొంత అంటే ఇంకా కాన్షియస్లోకి రాలేదు. కాన్షియస్ ఇన్ ద సెన్స్ ఆయన ఇంకా ఒక మామూలు వ్యక్తిలా మాట్లాడడం లేదు. భయానకంగా కొంత మెంటల్గా ఇబ్బంది పడిన వ్యక్తిగానే మాట్లాడుతున్నారు. ఎవరు ముట్టుకొని నన్ను నాకు భయం అవుతోంది అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఒకే మాట చెప్తున్నాడు, కొన్ని సెకండ్లోనే ఈ ఘటన జరిగిందని చెప్పి. ప్రపంచ దేశాల్లోకెల్లా ఇది ఒక అతిపెద్ద ప్రమాదంగా గుర్తించబడుతోంది. టెనెరిఫే ఎయిర్పోర్ట్ డిజాస్టర్, స్పెయిన్లో జరిగింది ఒక ఘటన. స్పెయిన్లో జరిగిన ఘటనలో సుమారుగా 583 మంది మరణించారు. ఆ తర్వాత అతిపెద్ద ఘటన ఇదే. సో ఒక్కసారి అక్కడ ఫ్లైట్ స్టార్ట్ అవ్వక ముందు దాంట్లో ప్రయాణించేందుకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఎయిర్పోర్ట్లో వారంతా మాట్లాడుతూ ఉన్నారు, చాలా ఎగ్జైట్మెంట్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ చివరి నిమిషాల్లో ఆ ఫ్లైట్లో ఎక్కే ముందు వారంతా ఇతర దేశస్తులా ఉన్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. You're already snapped at me while we're having chai at the airport. We are in the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. All right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. Okay. Yeah, my biggest takeaway. 169 మంది భారతీయులు, ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్ గ్రాఫిక్స్ ప్లే చేయండి. 169 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది బ్రిటిష్ నేషనలిస్ట్ ఉన్నారు. సో దాంట్లో 7 పోర్చుగీస్ ఉన్నారు,
ఒకరు కెనడా, 12 మంది క్రూ టీమ్స్ ఉన్నారు. దాంట్లో 10 మంది ఎయిర్ హోస్టెస్ క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్, సుమిత్ సబర్వాల్ అండ్ కాక్పిట్ ఇద్దరు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి చాలామంది అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుకుంటున్నారు. కానీ ఘటన ఎందుకు జరిగింది, దీని గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ మాట్లాడే మాటలు మనం విన్నప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఫార్మర్ పైలట్ ఇహ్సాన్ ఖలీద్ అనేటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ మీడియాలతో మాట్లాడుతాను ఏం చెప్పుకొచ్చారంటే, ఫ్లైట్ డాటా రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్లైట్ డాటా రికార్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఉంటుంది, ఏసీఆర్స్ డాటా కూడా ఇంపార్టెంటే. అయితే ఇక్కడ ముందుగా మనం ఆ ఫ్లైట్ని ఆ స్టార్ట్ అయ్యేటువంటి దృశ్యాలు చూడండి, చాలా కామన్గానే రెగ్యులర్ టేక్ ఆఫ్ లాగానే ఉంది. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాంట్లో ఏదైనా ప్రమాదం వాటిల్లిందా, ముందుగానే నిప్పంటుకుందా అంటే అక్కడ మనకు నిప్పంటుకున్న దృశ్యాలు లేవు. కానీ ఇక్కడ ఎవరైతే ఫార్మర్ పైలట్ చెప్తున్న మాటలు ఉన్నాయో, ఇహ్సాన్ ఖలీద్ అని చెప్తున్న మాటలను దాంట్లో ఏమర్థమవుతోంది అంటే, ఇంజన్ మాల్ ఫంక్షన్, పవర్ లాస్ ఆఫ్ పవర్, ఫేస్డ్ లాస్ ఆఫ్ పవర్ విచ్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు ఇంజన్ మాల్ ఫంక్షన్. సో అక్కడ దానికి పవర్ లాస్ అయింది. ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్ సంబంధించి ఏదో ఇబ్బంది తలెత్తింది. ఫ్లైట్ మొత్తం ఫ్లయింగ్ కోసం కావాల్సినటువంటి ఆ పవర్ని అది అందుకోలేకపోయింది అనేది మాత్రం ఇక్కడ ఆయన మాటలతో అర్థమవుతుంది. అందుకే ఇంజన్ మాల్ ఫంక్షన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ డ్యూ టు బర్డ్ స్ట్రైక్. ఇది ఎలాంటప్పుడు జరుగుతూ ఉంటుంది అని అంటే కనుక, బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయినప్పుడు జరగవచ్చు, ఆ తర్వాత ఏదైనా బర్డ్ స్ట్రైక్ చేసినప్పుడు జరగవచ్చు. షార్ట్ టైం ఫ్రేమ్లో ద విజువల్స్ షో దట్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఫేస్ ద లాస్ ఆఫ్ పవర్. ద లాస్ ఆఫ్ పవర్ కెన్ బి డ్యూ టు ఇంజన్ మాల్ ఫంక్షన్ ద్వారా ఈ పవర్ సప్లై కరెక్ట్గా అవ్వకపోవడం అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ దట్ బోత్ ఇంజన్స్ వుడ్ లూజ్ పవర్ సైమల్టేనియస్లీ. సో ఒక ఇంజన్ ఆ పవర్ కోల్పోయిన, ఇంజన్ మాల్ ఫంక్షన్ కారణంగా పవర్ కోల్పోయినా కూడా, ఒక ఇంజన్ పవర్ దానికి మాల్ ఫంక్షన్కి గురైనా ఇంకో ఇంజన్ స్పేర్లో ఉండుంటుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనలో 2 ఇంజన్స్ ఆగిపోయి ఉంటాయి. అందుకే ఎగిరినటువంటి అది గాల్లోకి లేసినటువంటి చాలా తక్కువ సమయంలోనే కుప్పకూలిపోవాల్సి వచ్చింది, ఈ ఘటన జరగాల్సి వచ్చింది. ఇట్స్ అ వెరీ బిగ్ ఇంజన్. ఎయిర్ ఇండియాలో వాడేటువంటి చాలా పెద్ద ఇంజన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ both engines lost power due to the bird hit on 1 minute duration. He had to his explanation on the possible cause. So ఏదైనా పక్షి ఢీ కొట్టిన సమయంలో ఇటువంటి ఘటన జరిగి ఉంటుంది. ఇంజన్ ఒకసారిగా మాల్ ఫంక్షన్ గురైపోయి పవర్ సప్లై ఆగిపోయి ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు, మాజీ పైలట్. సో 600 feetకి లేసింది. ఫ్లైట్ వాజ్ ఎట్ 600 feet. Whether it was one problem or multiple problems, no one can say that it. సో ఒక 600 మీటర్ల ఎత్తు వరకు లెగిసినటువంటి ఆ విమానం ఒక్కసారిగా బీజే మెడికల్ కాలేజ్ దగ్గర ఒక్కసారిగా బిల్డింగ్ పైన కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో అటు ఆ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి 24 మంది జూనియర్ డాక్టర్లు, వైద్యులు, ఆ తర్వాత అక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. మరోవైపుగా 241 మంది ఆ ప్లేన్లో ప్రయాణిస్తున్న వ్యక్తులందరూ కూడా దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నిజంగా ఎవరికీ జరగకూడదు. చాలా హృదయ విదారకమైనటువంటి ఈ ఘటన ఇది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు గుజరాత్లో జరిగిన ప్లేన్ యాక్సిడెంట్ వైపుగా చూస్తున్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న విజువల్స్ మీకు ఫుల్గా ప్లే చేస్తాను. అక్కడ టైమింగ్ ఎందుకు ఇవ్వడం జరిగిందని అంటే కనుక, టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి ఎంత సమయానికి ఆ ప్లేన్ కుప్ప కూలిపోయిందని చూపించడం కోసం. చూడండి, 15, 16, 17, 18, 18 సెకండ్లు, 19, 20 అలా లెగిసింది గాల్లోకి. 600 ఫీట్ల ఎత్తు వరకు వెళ్ళింది. ఒక్కసారిగా 600 ఫీట్ హైట్ వరకు వెళ్ళడగానే మళ్ళా ఒక్కసారి కుదుపుకు లోనైంది. సో వాళ్ళంతా కూడా ప్రమాదాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. సో కదం కిందికి దాకా వచ్చింది. సో 30 సెకండ్స్ నుంచి మళ్ళీ కిందికి ప్రయాణం సాగించి వెంటనే ఆ బీజేఎం మెడికల్ కాలేజ్లో ఒక్కసారి కుప్పకూలిపోయింది. దట్టమైనటువంటి ఒక్కసారి చూడండి, అక్కడ ఒక బ్లాస్టింగ్, ఒక మిసైల్ ప్రయోగిస్తే ఎటువంటి బ్లాస్టింగ్ జరిగితే అంతటి ఎత్తున మంటలు ఎగిసి పడతాయో చూడండి. అంతటి ఒక ఘోరమైనటువంటి సంఘటన. దీంట్లో ఎవరి శరీర భాగాలు ఎవరివి, అసలు అక్కడ మృతదేహాలను కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి. శవాల కుప్పలు తిప్పలుగా అక్కడ కనబడుతూ ఉన్నాయి. సో ఈ ఘటనలో సామాన్యులు సుమారుగా అక్కడ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు, వైద్యులు, పేషెంట్స్ అందరూ కూడా సుమారుగా 24 మంది మరణిస్తే, ఆ ప్లేన్లో ప్రయాణిస్తున్నటువంటి సుమారుగా 241 మంది, అంటే ఏ ఒక్కరు ప్రాణాలతో మిగలేదు. ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా బయటపడగలిగాడు. విశ్వాస్ కుమార్ రమేష్. ప్రస్తుతం ఆయన యొక్క మానసిక పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరంగా ఉందని మాత్రం అర్థమవుతోంది. సో ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, DNA పరీక్షల కోసం. ఎందుకంటే ఎవరి మృతదేహం అనేది మాత్రం ఇంకా గుర్తుపట్టిన పరిస్థితి. ఇక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన ఏంటంటే, తన కుమార్తె
తన కుమార్తె ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తోంది. చూడండి అక్కడ విజువల్స్లో కనబడుతోంది కదా, ఆ విజువల్స్లో కనబడేది ఆ తల్లి, తన సోదరి, తన ఇంట్లో ఉన్నటువంటి తన కుమార్తె గ్యాన్తోయ్ అవాంగ్ లైకీ ఆఫ్ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక 22 ఏళ్ల అమ్మాయి ఈ ఫ్లైట్లోనే ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుందట. అయితే తన తక్కువ సమయంలోనే జాబ్లోకి ఎక్కినటువంటి అతి తక్కువ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. నా కూతురు ఎక్కడా అని చెప్పి గుండెలు పగిలేలా ఆ తల్లి రోధిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టాల్సిందే. ఐ వాంట్ టు సీ యూ, వేర్ ఆర్ యూ, ఏ ఉమెన్ హియర్ సేయింగ్ ఇన్ హిస్ ఆడియో అండ్ వీడియో. ఒక్కసారి మనం ఆ వీడియో చూద్దాం, మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ యొక్క దుఃఖం. ఒకసారి మీరు కూడా చూడండి. చూసారు కదా ఈ దృశ్యాల్లో. సో నా కూతురు ఎక్కడ అనేటువంటి ఒక రోదన, ఆ మాటలు వినబడుతున్నాయి. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ 22 ఏళ్ల అమ్మాయి ఇదే ప్లెయిన్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తూ వెళ్తోందట. ఉద్యోగంలో చేరి కూడా చాలా తక్కువ సమయం అవుతోంది. అంతలోనే ఈ దుర్ఘటనలో చాలా దారుణంగా తను కూడా మరణించడం జరిగింది. ఇప్పటివరకు తన మృతదేహాన్ని కూడా గుర్తించలేరు. ఇక చూడండి ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందనేది. ఇంకా ఆ మృతదేహాన్ని కూడా కనుగొనలేకపోయారు, తన మృతదేహం ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ఇంకో ఘటనలో ఒక డాక్టర్ కుటుంబం, రాజస్థాన్కి సంబంధించిన ఒక డాక్టర్ కుటుంబం తన ముగ్గురు చిన్నపిల్లలతో కలిసి వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు చిన్నపిల్లలతో సహా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారు. సో ఎవరు కూడా ఒక్కరు కూడా మిగలేదు. చూడండి ఆ చివరి నిమిషాల్లో ప్లేన్ ఎక్కిన తర్వాత వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ చిరునవ్వుని మీరు స్క్రీన్ పై చూడవచ్చు. మరి కాసేపట్లో ఫోటో కూడా ప్లే చేస్తాను మీకు. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఒక్కొక్కటి. సో నిజంగా ఇటువంటి ఘటన ఎవరికి కూడా ఎదురవ్వకూడదు. చాలా దుఃఖాన్ని మిగిల్చింది ఈ ఘటన. భారతదేశం మొత్తం ఇప్పుడు చింతిస్తోంది, భారతదేశం మొత్తం ఈరోజు కన్నీళ్లు పెడుతోంది ఈ ఘటన సంబంధించిన అంశం పైన. అయితే దీని వెనుక కుట్ర కూడా ఉంటుంది అనేది అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. సో చాలామంది గతంలోనే ఒక 1 రోజుల క్రితం వరకు మనం యుద్ధాన్ని చూసాం, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది కాబట్టి ఆ తర్వాత ఈ ఘటనకి ఏదైనా అటువంటిదే కారణమై ఉంటుందనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సో ప్రస్తుతానికి దానిపైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు ధృవీకరించకపోయినప్పటికీ ఈ ఘటన చాలా కలిచివేస్తోంది. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ సంఘటనా స్థలాన్ని చేరుకునే అవకాశం కనబడుతోంది. ప్రధాని అక్కడికి చేరుకుంటారు. ప్రధాని అక్కడికి చేరుకున్న తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో ప్రస్తుతానికైతే అక్కడికి విజయ్ రూపానీ, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సతీమణి అంజలి రూపానీ కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ సంబంధించినటువంటి ఘటనలో విక్టిమ్స్ హాస్పిటల్ దగ్గర హై సెక్యూరిటీని ప్రకటించారు. సో ఇప్పుడిప్పుడే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. మళ్ళీ పునఃప్రారంభం జరిగింది. నిన్నటి వరకు అంతా కూడా సివిల్ ఏవియేషన్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏ ఒక్క విమానయాన సేవను కూడా కంటిన్యూ చేయలేదు. కానీ ఈ ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మరికొన్ని నిమిషాలు అవన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ ఘటన పైన తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరు కూడా ఈ ఘటనను సహించారు, ఎటువంటి ఒక ఘటన జరుగుతున్నా ఎవరు కూడా ఊహించరు. సో అనుకోని ఒక ప్రమాదంలో సుమారుగా 265 మంది మరణించడం జరిగింది. భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి ఒక ద బిగ్గెస్ట్ ఒక ప్రమాదంగా అభివర్ణించబడుతోంది. ఇప్పటి వరకు ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ కూడా మనం చూడలేదు. సో అటు ప్రపంచవ్యాప్తంగా ఇది 3వ అతిపెద్ద ప్రమాదం. సో స్పెయిన్లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఒక ఘటన చోటు చేసుకుంది. సో ప్రజెంట్ ఇండియాలో ఇటువంటి ఘటన జరగడం అనేది మొదటిసారి. ఇంత పెద్దటి ఒక ప్రమాదం అనేది ఎవరు కూడా చూడలేదు. సుమారుగా 265 మంది. సో గతంలో 1996లో కూడా సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ సంబంధించింది, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ సంబంధించి కొలైడ్ అవ్వడం వల్ల 350 మంది మరణించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఒక అతిపెద్ద ప్రమాదం, ఆ తర్వాత ఇది 2వ అతిపెద్ద ప్రమాదంగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
సో అక్కడ మృతదేహాలను గుర్తించడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. మృతదేహాలను కూడా కనుగొనలేకపోతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు అయితే తమ కూతురి యొక్క మృతదేహాన్ని ఇవ్వండి అంటూ రోధిస్తున్న సంఘటన కనబడుతున్నాయి. సో ప్రెసెంట్ అక్కడ ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా నిన్న జరిగిన ఈ విమానం, ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ప్రమాదం మాత్రం మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని కూడా కలవరపాటు గురి చేసింది. అలాగే ఈ ప్రయాణంలో, ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర దేశస్తులకు సంబంధించిన కూడా ఇదే ఇబ్బంది, ఇటువంటి ఆలోచనలు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా. అహ్మదాబాద్ లో పూర్తిగా కూడా విషాదం చోటు చేసుకుంది. లండన్ కు బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే దుర్ఘటన జరగడం, దాదాపుగా 229 మంది ప్రయాణికులు చనిపోవడం. ఆ ప్రయాణికులు అంటే విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులే కాకుండా మరోవైపు ఆ కుప్పకూలిన మెడికల్ హాస్టల్లో ఉన్న మెడికల్స్ కూడా చనిపోవడం, ఇది చాలా విషాదకరమైన పరిస్థితి. నిజంగానే ఎందుకు ఈ సంఘటన జరిగింది, కరెక్ట్ గా 6 నిమిషాల్లోనే ఇంకా విమానం బోయింగ్ ఎలా 787 ఎలా కూలిపోయింది అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అంటే అతిపెద్ద సంఘటనగా చూస్తున్నారు భారతదేశంలో. ఇంత పెద్ద అంతకుముందు ఒక ప్రమాదం జరిగింది, దాని తర్వాత ఇంత 265 మంది ప్రాణాలు. దాదాపు ఒక భారత్కు సంబంధించిన వాళ్ళే 169, బ్రిటన్కి సంబంధించిన వాళ్ళు 53 మంది, పోర్చుగీస్ వాళ్ళు 7 మంది, కెనడాకి సంబంధించిన ఒక వ్యక్తి ఈ మహా విషాదంలో చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. మెడికల్తో సహా కొందరు పౌరులు కూడా ఈ మృత్యువాత పడ్డారు. ఎందుకంటే ఆ బోయింగ్ నేరుగా హాస్టల్ మీద పడడం, మెడికల్ కాలేజ్ బీజీ హాస్టల్ మీద కూలిపోవడం, అక్కడ భోజనాని కోసం వచ్చిన అప్పుడే ప్రిపరేషన్స్ కి చేసుకుంటున్న వాళ్ళందరూ ఒక్కసారిగా దాంట్లో మృతి చెందారని ఒక సమాచారం. పూర్తిగా ఇప్పుడు ఖాళీ బూడిదైపోయిన నేపథ్యంలో మృతదేహాలని గుర్తించడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. దీనికోసం ప్రభుత్వం DNA టెస్టులు కూడా చేస్తోంది, ఆ దిశగా ముందుకు వెళ్తుంది. మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోడీ కూడా సంఘటన స్థలానికి రాబోతున్నారు. నిన్నే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అందరూ కూడా నేను అక్కడికి వచ్చి సంఘటన జరిగిన పరిస్థితిని వివరించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సంఘటన జరిగిన నేపథ్యం ఏంటి అనేది ఒక కొలిక్కి రాలేదు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో కాపీ బాక్స్ మొత్తం కూడా దాంట్లోనే రికార్డ్ అయి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. బ్లాక్ బాక్స్ ని కోసం ఇంకా అన్వేషణ జరుగుతోంది. అది ఏ ప్రాంతంలో పడిపోయింది, ఎక్కడ పడిపోయింది అనేది ఇంకా అధికారులు ఎవరు కూడా గుర్తించిన పరిస్థితి. ఈ బ్లాక్ బాక్స్ కానీ గుర్తిస్తే ఇక్కడున్న పైలట్ కావచ్చు, లేకపోతే వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణ కేవలం టేకాఫ్ అయిన 6 నిమిషాల్లోనే 600 మెట్రిక్ ఫీట్స్ అడుగులు ఎత్తులోకి వెళ్ళి మళ్ళీ సడన్ గా ఎందుకు కొలాప్స్ అయిపోయింది అంటే దీంట్లో బేసిక్ గా 2 ఇంజన్లు ఉంటాయి కదా. ఒక ఇంజన్ పనిచేసినా ఇంకో పని చేయకపోయినా రెండో ఇంజన్ లో కూడా అది రన్ కావాలి. కానీ అటువంటి పరిస్థితి లేకుండా 2 ఇంజన్లు ఎందుకు ఒకసారిగా ఆగిపోయాయి, దీని వెనకాల ఏమైనా కుట్ర దాగుందా అనే ఒక చర్చ కూడా అయితే ఉంది. దాదాపుగా 265 మంది ప్రాణాలు ఒక్కసారిగా పోవడం, చాలా మంది సజీవ దహనం అయిపోవడం, కనీసం వాళ్ళ మృతదేహాలని గుర్తుపట్టలేని పరిస్థితి. ఎవరైతే ఒక విశ్వాస్ కుమార్ ఎవరైతే మృత్యుంజయుడిగా ఉన్నాడో, విమానం 11A సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ ఆ ప్రయాణికుడు అన్యాయంగా రీతిలో గుజరాత్ లో తన కుటుంబాన్ని కలిసినందుకు బ్రిటన్ నుంచి శ్వాస వచ్చాడు. తిరిగి మళ్ళీ వెళ్తున్న సమయంలోనే 11A కూర్చున్న అతను ఇమీడియట్ గా ఎమర్జెన్సీ డోర్ ని అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎలా ఓపెన్ చేయగలిగాడు అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఇప్పుడు అతని మానసిక పరిస్థితి గందరగోళం. బిఫోర్ యూ కంటిన్యూ ఒకసారి ఐఎమ్ సారీ, అపాలజైజ్, మళ్ళీ దగ్గరికి వస్తాను. ఒకసారి ప్రస్తుతానికైతే బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? సో అది బ్లాక్ బాక్స్ అని అంటే ఫ్లైట్లో ఒక ప్రత్యేకమైన ఒక బాక్స్ని అమరుస్తూ ఉంటారు, దాని బ్లాక్ బాక్స్గా ఉంటుంది. సో దాని స్ట్రాంగ్ అండ్ క్రాష్ రెసిస్టెంట్, ఎంతటి పెద్ద ప్రమాదం జరిగినా కూడా దానికి ఎటువంటి ప్రమాదం జరగదు. హై టెంపరేచర్లో కూడా తట్టుకోగలుగుతుంది.
సో 1100 డిగ్రీల సెల్సియస్లో కూడా ఇది ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా కంట్రోల్ చేయడం సిచ్యువేషన్ డీప్ ఓషన్ ప్రెషర్లో కూడా ఇది ఉండగలుగుతుంది. సో ఈ బ్లాక్ బాక్స్ ద్వారా ఉపయోగం ఏంటి అంటే కనుక ఫ్లైట్ డాటా రికార్డర్ని ఆ బ్లాక్ బాక్స్లో ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అసలు ఏం జరిగి ఉంటుందనేది అందులో రికార్డ్ అవుతుంది. ఎటువంటి డేటా, ఎయిర్ స్పీడ్ ఎలా ఉంది ఫ్లైట్ ప్రయాణం చేసే ముందు, ఆల్టిట్యూడ్ ఎంత హైట్లో వెళ్తోంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని వర్టికల్ యాక్సిలరేషన్ ఎంత, తర్వాత ఇటువంటి ప్రతి అంశాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. హార్డ్లీ 24 అవర్స్ వరకు, అంటే ఒక రోజు మొత్తం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది దాంట్లో. ఆ తర్వాత ఇటు కాక్పిట్ వాయిస్ రికార్డర్, అంటే పైలట్స్ మధ్య కన్వర్జేషన్ని, రేడియో ట్రాన్స్మిషన్ని, అలారమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇంజన్ సౌండ్స్ని కూడా ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందనేది ఇంకా తెలియడం లేదు. కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే పూర్తి సమాచారం అటు అధికారం దొరికే అవకాశం ఉంది. దానికోసం ప్రత్యేకంగా సెర్చ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇందాక మా ఏపీ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ చెప్తుంది, అదే బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ కొనసాగుతుంది అని. అంటే బ్లాక్ బాక్స్ కనుక దొరికితే ఈ డాటా మొత్తం వస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, 425 ఫీట్ వరకు ఎగిరినటువంటి ఆ విమానం ఎందుకు ఒక్కసారిగా ఆ కాలేజీలో కుప్పకూలిపోవాల్సి వచ్చింది, కారణం ఏమై ఉంటుందనేది ఈ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే పూర్తి అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్ కృష్ణమోహన్, ప్రజెంట్ ఈ ఘటన తర్వాత చాలా వరకు విమానయాన సేవలు రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడే మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటన, ఇంతటి భారీ ప్రమాదం భారతదేశంలో ఎప్పుడు కూడా చవి చూడలేదు. గతంలో 1996లో జరిగింది ఒక ఘటన, దాంట్లో సుమారుగా 350 మంది మరణిస్తే ఇప్పుడు ఏకంగా 265 మంది మరణించినట్టుగా ధృవీకరించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చానంటే మరి ఆ శిథిలాల కింద ఇంకెంతమంది ఉండే అవకాశం ఉందో తెలీదు. ఎందుకంటే పూర్తిగా ఆ ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా చేరిపోయి కుప్పకూలిపోయింది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటే తెలుస్తోంది. సో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి అప్డేట్స్ ఏంటి అంటే, డిఎన్ఏ టెస్టులు జరుగుతున్నాయి ఆ మృతదేహాలను అప్పగించడం కోసం అని. అంటే ఎంతటి హృదయ విదారకం తలుచుకుంటేనే అర్థమవుతోంది. సో ఇంకా మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం ఉందా, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? డెఫినెట్ గా కొంత కండిషన్, అంటే బేసిక్ గా విమానంలో ఎవరైతే ప్రయాణిస్తున్నారో దాంట్లో ఒక్క విశ్వాస్ కుమార్ తప్పితే మిగతా అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు మృతి చెందినట్టుగానే మనం నిర్ధారణ చేసుకోవాలి. అయితే కింద హాస్టల్లో ఉన్న ఎవరైతే మెడికల్స్ ఉంటారో డాక్టర్లు, యువ డాక్టర్లు అందరూ, వాళ్ళు కొంత ఇబ్బందులు, దెబ్బలు తగ్గిన వాళ్ళు, తర్వాత వాళ్ళందరి పరిస్థితి కూడా కొన్ని కండిషన్ సీరియస్ గానే ఉంది అని సమాచారం. అయితే కాలిపోయిన ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే ఈ విమానం దుర్ఘటనలో పూర్తిగా కాలిపోయారో వాళ్ళకి బాడీస్ ని, వాళ్ళ మృతదేహాలని ఐడెంటిఫై చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు అందుకోసమని వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నా అక్కడున్న పరిస్థితిని చూసి వాళ్ళ బాడీలను ఐడెంటిఫై ఎలా చేయాలి అనే దాని మీదనే ఇప్పుడు ఒక ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకునే మృతదేహాలందరికీ కూడా డిఎన్ఏ టెస్టులు చేయాలి. డిఎన్ఏ టెస్టులు చేయాలంటే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువుల దగ్గర నుంచి డిఎన్ఏ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మృతదేహం నుంచి కూడా డిఎన్ఏ తీసి ఆ రెండింటిని సరిచేసి అప్పుడు ఆ డిఎన్ఏ టెస్టులు చేయాల్సిన పరిస్థితి. ఇదే గతంలో కూడా ఒక రైలు సంఘటనలో కూడా చాలా మంది కాలిపోయిన సందర్భంలో కూడా ఇటువంటి డిఎన్ఏ టెస్టులు భారత ప్రభుత్వం చేసింది. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ చనిపోయిన మృతదేహాల్లో డిఎన్ఏ టెస్టులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఎంతవరకు ఆ మృతదేహాన్ని వాళ్ళదేనా వాళ్ళ బంధువులదేనా లేదా అనేది చాలా వరకు నాకు తెలిసి ఇటువంటి సంఘటనలు 2-3 సంఘటనలు దగ్గరుండి చూశాను కాబట్టి చాలా వరకు మృతదేహాలు ఐడెంటిఫై చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కుటుంబ సభ్యులకు ఉంటుంది. ప్రభుత్వం కూడా దీని మీద చాలా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా వారి మృతదేహాలని చివరికి, అంటే భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది కావచ్చు, లేకపోతే అధికారులు చేయాల్సింది కనీసం మృతదేహాలన్నా వారి కుటుంబ సభ్యులకి అప్పగించగలగాలి. అటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది, ఎందుకంటే ఇది పూర్తిగా కూడా బర్న్ అయిపోయారు, ఎక్కడికక్కడ గుర్తుపట్టలేనంత పరిస్థితికి వెళ్ళిపోయిన నేపథ్యంలోనే వాళ్ళ మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి చివరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాలన్నా అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉంటుందా, అది జరుగుతుందా అనేది కొంచెం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కారణం చాలా పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా కొన్ని ఇటువంటి సంఘటనలు, ప్రమాదాలలో వాళ్ళ బంధువులు ఆచూకీ కూడా తెలియని బంధువులు చాలా మంది ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, చనిపోయారో తెలియదు, లేకపోతే కాలిపోయారో తెలియదు, పూర్తిగా ఏం జరిగిందో తెలీదు,
అటువంటి కుటుంబ సభ్యులు కనీసం వాళ్ళకి దహన సంస్కారాలు చేయడానికి కూడా వీళ్ళు కాని పరిస్థితిలో చాలా మంది కుటుంబాలు కూడా గతంలో ఉన్నాయి. సో అటువంటి పరిస్థితి కూడా దీంట్లో కొన్ని జరగచ్చు కూడా ఖచ్చితంగా. సో అటువంటి పరిస్థితుల నుంచి DNA టెస్టులు చాలా వరకు ఉపయోగపడతాయి. బట్ ఎంతవరకు ఇది సక్సెస్ అవుతాయి అనేది కూడా చూడాలి. దాదాపుగా 265 మంది ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం ఇది భారతదేశంలో ఒక పెద్ద దుర్ఘటనగా చూడాలి. గతంలో జరిగినప్పటికీ కూడా ఇది మరోసారి ఇక్కడ ఈ సంఘటన జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా మనోజ్, అసలుకి ఈ బోయింగ్ 787 ఎంతవరకు ఇది ఈ విమానాలు ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి అనే దాని మీద ఒక పెద్ద చర్చ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది దాదాపుగా 12 సంవత్సరాల ఓల్డ్ విమానం. ఇది దాని కెపాసిటీలో ఉందా, పూర్తిగా సామర్థ్యాన్ని కలిగి ఉందా, లేదు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కి సంబంధించిన ఏదైనా లోపాలు గుర్తించారా, లేకపోతే పూర్తిగా కూడా దీనికి జరిగిన సంఘటనలకు కారణం ఇంజిన్ ఆగిపోవడమా, లేదు దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా? చాలా కోణాలు వెలికిలోకి వస్తున్న పరిస్థితి. ఈ బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం అనే దాని మీద కూడా 787 డ్రీమ్ లైనర్ ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు కూడా దాదాపుగా ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా దీనికి పక్షులు ఏమైనా అడ్డొచ్చాయా, లేకపోతే చాలా కారణాలు అయితే వెతకాల్సిన పరిస్థితి. ఇక్కడ పనిచేసిన పైలట్స్ కూడా చాలా అనుభవం ఉన్న పైలట్స్, ఈ విమానం నడుపుతున్న పైలట్స్ కూడా. అంటే గాల్లోకి లేచి టేకాఫ్ సమయంలో అసలు సడన్ గా ఎందుకు ఇంత సంఘటన జరిగింది, అందులో పైన కొంత ఎత్తులోనే దాదాపుగా ఒక 600 అడుగుల ఎత్తులోనే ఇది ఎలా కూలిపోయింది అనే దాని మీద ఇటువంటి పరిస్థితులు అయితే దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికీ బ్లాక్ బాక్స్ అనేది ఇందాక మీరు చెప్పినట్టుగానే బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటి, ఎక్కడ అసలు ఈ విమానంలో జరిగిన సమస్యలు ఏంటి, ఆ ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ ఏంటి, ఏమి వాళ్ళు కాపీకి సిగ్నల్స్ ఇచ్చారు, మేడే ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఎలా గుర్తించారు, ఏం జరగబోతుంది అనే అంశాలు ఇవన్నీ కూడా ముందుగా బ్లాక్ బాక్స్ లోనే రికార్డ్ ఉంటాయి. దాని తద్వారా దీనికి సంబంధించిన ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది కూడా కొంత బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ దానికోసం అయితే కొంత అన్వేషణ అయితే జరుగుతోంది. దానికోసం కొంత సీరియస్ గా కొన్ని టీమ్స్ ప్రధానంగా దాని మీద పనిచేస్తున్న అయితే కనపడుతుంది. కానీ ఎంతవరకు దీని పూర్తి స్థాయిలో అయితే దీని వెనకాల ఒక ప్రత్యేక టీమ్స్ కూడా కొన్ని ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు అక్కడి నుంచి ఒక టీమ్ ని ఇండియాకి పంపిస్తున్నాయి. దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందని. కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ కొంతమంది చనిపోవడం కారణంగా నిన్నే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దీని కుట్ర వెనకాల మా ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఇండియాకి వస్తోంది అని. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎంతవరకు ఈ విమానాన్ని జరిగిన పరిస్థితుల్లో రైట్ కృష్ణమోహన్, రైట్, థ్యాంక్ యూ, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రస్తుతానికైతే ఈ ఘటన, ఇటువంటి విధమైనటువంటి ఘటన ఎప్పుడు కూడా భారతదేశం ఈ మధ్య కాలంలో చవి చూడలేదు. 1996 తర్వాత అతిపెద్ద ప్రమాదంగా దీన్ని నమోదు చేయబడింది. అయితే ఇక్కడ చాలామంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న సమయంలో దీంట్లో ఏదైనా పక్షి ఢీ కొట్టి ఉండాలనేది వాళ్ళంతా అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి గ్రాఫిక్స్లో ఫుల్గా ప్లే చేసి ప్రయత్నం చేస్తాను. సో ఎక్స్క్లూజివ్గా ఆర్టీ మీకు అర్థం కావడం కోసం ఈ గ్రాఫిక్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో అక్కడ ఫ్లైట్ ఒకసారిగా 1:17 సమయానికి టేక్ ఆఫ్ చేసుకోవడం ప్రారంభించింది. సో సుమారుగా 625 ఫీట్ల ఎత్తు వరకు ఆ ఫ్లైట్ లేసింది. కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ దగ్గర అలా పడిపోయింది. చూస్తున్నారు కదా, బీజే మెడికల్ కాలేజ్ దగ్గర ఒకసారిగా అలా పడిపోయింది ఈ ఫ్లైట్. సో ఈ ఫ్లైట్ ప్రమాదంలో ఇప్పటివరకు 241 మంది ఫ్లైట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు, 24 మంది బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో మొత్తంగా 265 మంది ఇప్పటివరకు మరణించారు. ఇంకా ఈ మృతదేహాలని ఎవరి మృతదేహం ఎలా ఉంది అనేది గుర్తించలేకపోతున్నారు. అక్కడ DNA పరీక్షల కోసం అంతా ప్రభుత్వం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా అక్కడికి చేరుకునే అవకాశం కనబడుతోంది. पूरे गए होंगे कोई
Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.